నెల్లూరులో ఓ జాతీయ రహదారి చుట్టూ రాజకీయం నడుస్తోంది. అది కూడా అధికార పార్టీలోని ముగ్గురు కీలక లీడర్ల మధ్య క్రెడిట్ వార్. హైవేపై అండర్ పాస్ నిర్మాణం ఘనతను ఎవరికి వారు తమ ఖాతాలో వేసుకునేందుకు తెగ ట్రై చేస్తున్నారు. లీడర్ల అనుచరుల మధ్య సోషల్ మీడియా వేదికగా చర్చ చక్కర్లు కొడుతోంది. ఇంతకు అండర్ పాస్ రావడానికి కారణమెవరు? ఒక్క అభివృద్ధి పని కోసం ముగ్గురు నేతలు తమ ఖాతాల్లోకి వేసుకునేందుకు పడుతున్న ఆరాటం వెనుక ఆంతర్యమేంటి? వాచ్ దిస్ నెల్లూరు హైవే అండర్ పాస్ పాలిటిక్స్. అత్యంత రద్దీగల రహదారి 16 నెంబర్ జాతీయ రహదారి. ఒకప్పుడు నెల్లూరుకు దూరంగా ఉన్న ఆ మార్గం ఇప్పుడు నగరంలో కలిసిపోయింది. కోల్కతా, చెన్నైని కలిపే ఈ రహదారిని క్రాస్ చేయాలంటే నెల్లూరు పట్టణ ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. దాంతో నగరం గుండా వెళ్లే ఆ రహదారిపై అండర్ పాస్ ఏర్పాటు చేయాలంటూ ప్రజలు, ప్రయాణికుల నుంచి కొన్నేళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. నగర ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశం, ప్రాధాన్యత కలిగిన సమస్య కావడంతో అది కాస్త సార్వత్రిక హామీ అయ్యింది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల నేతలు తాము అధికారంలోకి వస్తే హైవేపై ఫ్లైఓవర్ లేదంటే అండర్ పాస్ అంటూ హామీలు ఇచ్చారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావటం, కేంద్రంలోనూ అదే భాగస్వామ్య పార్టీ తిరిగి పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలో నెల్లూరు పట్టణం బైపాస్ రోడ్డుకు పలుచోట్ల ఫ్లైఓవర్లు, 1-2 చోట్ల రైలోవర్, అండర్ పాస్లు మంజూరయ్యాయి. నెల్లూరులో ప్రధానమైన చింతారెడ్డిపాలెం హైవే క్రాసింగ్ వద్ద ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతుండటం, తీవ్రమైన రద్దీ, గంటల కొద్ది నిరీక్షణ ఉండటంతో అక్కడ ఫ్లైఓవర్, అండర్ పాస్ అత్యంత అవసరమైంది. ప్రజలు, వాహనదారుల నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరోవైపు ఈ రోడ్డుపై నిర్మాణం జరగాలంటే జాతీయ స్థాయి నేషనల్ హైవే అథారిటీకి అనుబంధం కావడంతో జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇంకొక వైపు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల వామపక్ష సిపిఎం అనుబంధ సంఘాలు అక్కడ అండర్ పాస్ లేదా ఫ్లైఓవర్ నిర్మించాలంటూ ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఆందోళన కొనసాగిస్తామని డెడ్లైన్ హెచ్చరికలు కూడా చేశాయి. పోరాటానికి సన్నద్ధమవుతున్నట్టు పోస్టర్లను రిలీజ్ చేశారు వామపక్ష నాయకులు. నెల్లూరు నగర సమీపంలో ఇప్పటికే కనుపర్తిపాడు, నెల్లూరు క్రాస్ల వద్ద ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు కొండాయపాలెం గేటు, బీబీనగర్ గేట్ల వద్ద అండర్ పాస్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో చింతారెడ్డిపాలెం వద్ద 16 నెంబర్ జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మాణం ఇప్పుడు అధికార పార్టీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల అభివృద్ధి పనులు తమ వల్లే సాధ్యమైందంటే లేదు, తమ వల్లే సాధ్యమైందంటూ అధికార పార్టీలో ముగ్గురు కీలక నేతలు, వారి అనుచరుల మధ్య క్రెడిట్ ఫైట్ నడుస్తోంది. మొత్తానికి నెల్లూరు నగరంలో జాతీయ రహదారి చుట్టూ అధికార పార్టీలో జోరుగా రాజకీయం నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే పోటాపోటీగా సొంత ప్రచారం చేసుకుంటున్నారట. హైదరాబాద్ లెవెల్లో అనుమతి తెచ్చామని మంత్రి నారాయణ ప్రకటన చేయగా, కేంద్ర రవాణా శాఖ మంత్రి నుంచి అనుమతి వచ్చిన జీవో పత్రాన్ని ఎంపీ వేమిరెడ్డి అనుచరులు చూపిస్తున్నారు. ఇక అండర్ పాస్ కల సాకారం వెనుక తమ ప్రయత్నం ఉందంటూ రూరల్ ఎమ్మెల్యే నెల రోజుల క్రితమే ప్రకటించుకున్నారు. వీరితో పాటు మరోవైపు సిపిఎం, ఎర్రజెండాల రేపరేపలు, ఇలా ఎవరికి వారు హైవేపై హై టెన్షన్ రాజకీయాన్ని నడిపిస్తున్నారట. నెల్లూరు నగర ప్రజల రవాణా కష్టాన్ని గుర్తించి సమస్య పరిష్కారానికి నేతలు చొరవ చూపడంపై స్థానికుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అభివృద్ధిలో నేతలు ఇలా పోటీ పట్టడంతో తమ ప్రాంత సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆనందం కలుగుతోంది. కాకపోతే ఎవరి నియోజకవర్గంలో వారు ప్రధాన సమస్యలపై దృష్టి సారించి ఇదే తరహాలో పోటీ పడితే నియోజకవర్గాల అభివృద్ధి ఎక్స్ప్రెస్ హైవేలపై వెళ్లే వాహనాల కన్నా వేగవంతమవుతుంది అనటంలో సందేహం లేదు. అభివృద్ధిలో ప్రచారంతో పాటు కార్యసాధనలో ఇలాగే నేతలు ముందుకు సాగాలని ఆశిద్దాం.